సో, ఏదైనా సరే ఎలక్షన్‌లో పోటీ చేసేవాళ్ళు హ్మ్. నాలాంటోడిని సంప్రదిస్తే హ్మ్. ముందుగానే భవిష్యత్తు ఏంటని చెప్పేసి హ్మ్. ఒక 20,00,00,000 ఎంపీకైతే ఒక 100,00,00,000 హ్మ్. మేమైతే సేవ్ చేయగలం. హ్మ్. ఇవాళ ఎమ్మెల్యే అంటే 10-20,00,00,000 మధ్యలో ఖర్చు అవుతుందమ్మా. ఎంపీ అంటే 100,00,00,000 పైన తీయాల్సొస్తుంది. ఓకే. అది సేవ్ చేయగలం మేము. హ్మ్. ఏది హ్మ్. ప్రజలకి. అదే హ్మ్. ఎమ్మెల్యే అభ్యర్థులకి. హ్మ్. మేము చెప్పింది ఇంతే. వద్దు బాబు మానేయంటే మానేస్తే సేవ్ అవుతారు. రైట్. కాదు యుద్ధానికి వెళ్తామంటే హ్మ్. వదులుతాయి. హ్మ్. ఇది జరిగేది. హ్మ్. అంటే మాకు ఆ భగవంతుడు ఇచ్చిన దీంతో చెప్పగలం ఎదటకి మంచి చేయటానికి. హ్మ్. వింటం వినపడం వాళ్ళ కర్మ ఆధారంగా నడుస్తుందమ్మా. ఓకే. సరే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 35 మంది ఇన్ఛార్జీలను ప్రకటించారు. హ్మ్. మిగతా పార్టీలు ప్రకటించలేదు. హ్మ్. ప్రకటిస్తే టీడీపీ జనసేన కూడా మనం ఒక వీడియో చేసుకుందాం. హ్మ్. వాళ్ళు ఎవరు గెలుస్తారు, ఎన్ని ఓట్లతో గెలుస్తారు, ఎంత మెజారిటీ వద్దనేది అది కూడా ఒక వీడియో చేసుకుందాం. హ్మ్. సో ఇప్పుడు 35 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన వైసీపీ క్యాండిడేట్లు ఇన్ఛార్జీలు వాళ్ళకే టికెట్ వస్తే ఎంతవరకు గెలుపు అవకాశాలు ఉన్నాయి, హ్మ్. ఓడిపోతారా అనేది హ్మ్. ఇప్పుడు మనం చూసి చెప్పుకుందాం. ఫస్ట్ గాజువాక హ్మ్. తీసుకుంటే ఇక్కడ అభ్యర్థిని వరకూటి రామచంద్రరావును ప్రకటించారు. ఈయన ఈ వరకూటి రామచంద్రరావు హ్మ్. 2,000 అతి స్వల్ప మెజారిటీతో హ్మ్. బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇక రెండోది రేపల్లె హ్మ్. గణేష్ హ్మ్. ప్రకటించారు. ఇతను రేపల్లె గణేష్ కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయమ్మా. కాకపోతే 500 నుంచి 1000 ఓట్ల లోపే. హ్మ్. అతి కష్టం మీద ఉంది. హ్మ్. ఎటైనా కావచ్చు. అవసరమైతే పోవచ్చు. హ్మ్. బాగా కష్టపడితే ఇప్పుడు నుంచి నిద్రపోకుండా తిరిగితే రాత్రింబగళ్ళు హ్మ్. యుద్ధం చేస్తే ఒక హ్మ్. 800 ఓట్లతో బయటపడచ్చు. హ్మ్. లేదంటే పోతుంది. పోతాడు. హ్మ్. ఇక మంగళగిరి గంజి చిరంజీవికి ఇచ్చారమ్మా హ్మ్. టికెట్. గంజి చిరంజీవి గారు హ్మ్. ఒక 5,500 ఓట్లతో హ్మ్. గెలవచ్చమ్మా. ఓకే. రెండోది అద్దంకి హ్మ్. హనిమిరెడ్డి. హ్మ్. హనిమిరెడ్డికి టికెట్ ఇచ్చినట్టే ఒక ఇన్ఛార్జ్ అంటే హ్మ్. ఈయనేమవుతాడు చూద్దాం. ఒక 5,000 మెజార్టీ వరకు హ్మ్. గెలిచే అవకాశాలు హనిమిరెడ్డికి ఉన్నాయమ్మా. హ్మ్. అలా గుంటూరు వెస్ట్ విడదల రజని. హ్మ్. విడదల రజనీకి ఓడిపోయే అవకాశాలే ఎక్కువ. 100% ఉన్నాయి. హ్మ్. విడదల రజనీ కష్టం అమ్మా. తర్వాత చిలకలూరుపేట హ్మ్. మల్లెల రాజేష్ నాయుడు. హ్మ్. ఈ మల్లెల రాజేష్ నాయుడు కూడా హ్మ్. అత్యల్ప మెజార్టీ అంటే ఒక 1000 లోపు హ్మ్. గెలవచ్చు. అంతే. 100% గెలుస్తాడని కాదు కానీ ఓకే. గెలిస్తే ఒక 1000 లోపు. హ్మ్. ఎంతకు మించి గెలవడమ్మా. హ్మ్.